అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో బాలినేని శ్రీనివాసరావు గారు ఆయన ఈరోజు వార్తల్లోకి రావడం జరిగింది. సో అదేంటంటే వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు సందర్భంగా సినిమా రిలీజ్ సందర్భంగా బాలినేని శ్రీనివాసరావు గారి అభిమానులు, లేకపోతే బాలినేని శ్రీనివాసరావు గారి అనుచరులు, లేకపోతే బాలినేని శ్రీనివాసరావు గారు మనకి ఎలాగో గుర్తింపు లేదని చెప్పేసి ఆయన పేరుతో కొన్ని ఫ్లెక్సీలు అయితే ఒంగోలు పట్టణంలో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ పురపాలక సిబ్బంది సంబంధించినటువంటి అధికారులు మిగతా అందరి ఫ్లెక్సీలు ఉంచి ఒక బాలినేని శ్రీనివాసరావు గారు ఉన్నటువంటి ఫ్లెక్సీలు తీసేశారు. అయితే అది ఎందుకు మళ్ళీ బాలినేని శ్రీనివాసరావు గారు మళ్ళీ పెట్టించారు, మళ్ళీ కూడా తీసేశారు. అది ఎందుకంటే ఈయన పార్టీలో జాయిన్ అయినప్పుడు జనసేనలో ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన జనసేనలో చేరిన, బీజేపీలో చేరినా సరే మనకి ఆజన్మాంతరం శత్రువులే. ఎందుకంటే ఈ జిల్లాలో వాళ్ళు అలాంటి పనులు చేశారని చెప్పేసి ఆయన బహిరంగంగానే స్టేట్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది. సో ఈరోజు మరి బాలినేని శ్రీనివాసరావు గారు అధికార పార్టీలో ఉన్నా సరే ఆయన ఏదో ఆశించి జనసేనలోకి జాయిన్ అవడం అయితే జరిగింది. అదేంటంటే ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి ఆయన్ని తీసుకొని ఉంటారని చెప్పేసి బాలినేని శ్రీనివాసరావు గారు వెళ్ళడం అయితే జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి సరైన ప్రాధాన్యత లేదు. అయితే బాలినేని శ్రీనివాసరావు గారు వైసీపీలో మాజీ మంత్రిగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే ఈయన బాలినేని శ్రీనివాసరావు గారు ఎవరిని తీసుకెళ్ళి ఇతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే అనే స్థాయి, అనే పలుకుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఉండేది. అయితే సడన్గా ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ నాకు ఈ పార్టీలో ప్రాధాన్యత లేదు అంటే ఏంటంటే ప్రాధాన్యత ఏమీ లేదు అని అది కాదు. అయితే ఏంటంటే పార్టీ ఊడిపోయింది, ఈ పార్టీలో ఉంటే మళ్ళీ మనల్ని ఏదో ఒక విధంగా ఇరికిస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో పంచం చేరిపోతే మంచిదని చెప్పేసి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వచ్చినప్పుడు ఆ పార్టీలో బాలినేని శ్రీనివాసరావు గారి మంచి నాయకులు కూడా ఉన్నారని చెప్పేసి అన్నారని ఆ మంచి మాటని ప్రెస్ ముందు పెట్టి బాలినేని శ్రీనివాసరావు గారు జనసేనలో చేరడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈ మంచి వ్యక్తికి మరి ఎలాంటి గౌరవం తగ్గుతూ ఉందంటే తెలుగుదేశం చిన్న పార్టీ కార్యకర్త కూడా ఆయన వస్తూ ఉంటే ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా చులకన భావంతో చూస్తూ ఉన్నారంట. అలాగే జనసేనలో కూడా ఈయనకి సరైన ప్రాధాన్యత లేక ఎక్కడైనా మీటింగ్లు జరుగుతూ ఉంటే ఆ మూలో ఈ మూలో ఏదో ఒక మూల ఒక కుర్చీ వేస్తూ ఉన్నారంట. సరైన ప్రాధాన్యత తెలియదు. సో అదే వైసీపీలో కనుక ఈయనుంటే సో ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయనకి అండగా ఉండి ఇప్పుడు ఏదైతే నాయకుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళందరికీ అండగా ఉండి ఎలా ఉందో సేమ్ అదేవిధంగా బాలినేని శ్రీనివాసరావు గారికి ఆ పార్టీ నుండి గౌరవం, తద్వారా ఏంటంటే పార్టీలో సీనియర్ నాయకుడనే ఒక పేరు, మంచి హోదా కూడా పొందును. సో అవన్నీ కూడా ఆయన ఏదో ఆశించి వెళ్ళడం వల్ల అక్కడ నిరాకరించడం, ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేవి జరుగుతుంది. సో దాంతో బాలినేని శ్రీనివాసరావు గారు ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని దిశలో అయితే ఆయన ఉన్నట్టుగానే కనబడుతోంది.